ఒకరోజు 16 ఏళ్ల కొడుకు తన తండ్రిని అడిగాడు, నాన్న, నా 18వ పుట్టినరోజు కోసం మీరు నాకు ఏమి బహుమానం ఇవ్వబోతున్నారు అని. తండ్రి చెప్పాడు, నా బంగారం, అది ఇంకా చాలా దూరంలో ఉంది కదా, అప్పుడు చూద్దాంలే అన్నాడు. 17 సంవత్సరాల వయసులో ఆ అబ్బాయి ఒకరోజు స్పృహ తప్పి పడిపోయాడు. అతని తండ్రి హుటాహుటిన అతని హాస్పిటల్ తీసుకెళ్లాడు. డాక్టర్ చెప్పారు, సార్, మీ బాబుకు ఉన్న గుండె జబ్బు చాలా ముదిరిపోయింది అని డాక్టర్ గారు చెప్పారు. కొడుకు తండ్రిని అడుగుతున్నాడు, నాన్న, నేను చనిపోతానని ఆమె మీకు చెప్పిందా అని అడిగాడు. తండ్రి ఆ మాటకు తట్టుకోలేనంతగా ఏడుస్తున్నాడు. ఆ యొక్క అబ్బాయి తన 18వ పుట్టినరోజున చివరికి కోలుకున్నాడు. హాస్పిటల్ నుండి అతని ఇంటికి వచ్చాడు. అతని బెడ్ మీద ఒక లెటర్ ఉంది. దాని మీద నా ప్రియమైన కొడుకుకి అని రాసి ఉంది. అతను తెరిచి చదువుతున్నాడు. నా బిడ్డ, నువ్వు ఇది చదివితే అంతా సవ్యంగా జరిగిందని అర్థం. ఆ రోజు నువ్వు నన్ను అడిగావు, నా 18వ పుట్టినరోజు నువ్వు నాకు ఏమి గిఫ్ట్ ఇస్తున్నావు నాన్న అని అడిగావు కదా. నేను నీకు ఏమి ఇచ్చాను నీకు తెలియదు కదా. ఇప్పుడు చెప్తున్నాను, నా హృదయాన్ని నీకు ఇచ్చాను. పుట్టినరోజు శుభాకాంక్షలు నా బంగారం అని ఆ మాటలు చదివిన ఆ కొడుకుకి కళ్ళలో నుండి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఇంత గొప్ప నాన్నని ఇచ్చిన దేవా, థ్యాంక్స్ అని చెప్పాడు. ఈ కథ చదివేటప్పుడు నాకు కన్నీళ్లు వచ్చాయి. ఒక కొడుకు కోసం ప్రాణమిచ్చి కొడుకును బ్రతికించాడు తండ్రి. ఈ విధముగా దేవుడు కూడా మనం నశించిపోకూడదు, నిత్యం బ్రతకాలని తన ప్రాణాలను మనందరి కోసం ఇచ్చాడు. దేవుడు చనిపోయి 3వ రోజున మరణాన్ని గెలిచి బ్రతికినట్లు మనం కూడా బ్రతికి లేదా దేవుని రాకడలో ఎత్తబడి నిత్యం జీవిస్తాం. ఇది నిశ్చయం. అట్టి కృప దేవుడు మనకిచ్చునుగాక.